to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఇస్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్ మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో ఆఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ విత్ ఆర్ఎల్ లోడ్ చూద్దాం. సో జనరల్గా మనకు ఆర్ఎల్ లోడ్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టెన్స్ లోడ్నే మనం ఏమంటామంటే ఆర్ఎల్ లోడ్ అంటారు. అయితే ఈ యొక్క ఆర్ఎల్ లోడ్ అనేది జనరల్గా ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ తీసుకుంటాం ఏంటి అన్నప్పుడు, సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ మోటార్స్ తీసుకుంటాం. ఈ యొక్క ఎలక్ట్రిక్ మోటార్స్లో ఆల్ మోటార్స్, సో మనం తీసుకునే ఆల్ మోటార్స్ అనేటివి ఎలా బిహేవ్ చేస్తాయంటే మనకు ఆర్ఎల్ లోడ్ లాగా బిహేవ్ చేస్తాయి. సో మనం తీసుకునే ఎలక్ట్రిక్ మోటార్స్ అనేది ఎలా బిహేవ్ చేస్తాయి అంటే మనకు ఆర్ఎల్ లోడ్ లాగా బిహేవ్ చేస్తుంది. లైక్ ఇండక్షన్ మోటార్స్ కానీ, డీసీ మోటార్స్ కానీ, ఇట్లాంటివి అన్నమాట. ఎందుకు అంటే మనం తీసుకునే ఒక సీలింగ్ ఫ్యానే తీసుకోండి, అందులో మనం ఏదైతే వైండింగ్ ఇస్తామో ఆ వైండింగ్లో రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టెన్స్ ఉంటుంది, అట్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండక్షన్ మోటార్ తీసుకోండి. ఇండక్షన్ మోటార్స్లో మనకి ఏమేమి చేస్తాము? ఫ్యాన్స్ అని, పంప్స్ అని, కంప్రెసర్స్ అని ఇట్లా యూస్ చేసుకుంటుంటాం. అలాంటి వాటిల్లో మనం ఏంటంటే మనం తీసుకునే వైండింగ్లో రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టెన్స్ ఉంటుంది. సో అది మనకు ఒక ఆర్ఎల్ లోడ్ అన్నమాట. అదేవిధంగా డీసీ మోటార్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, కన్వేయర్స్ కానీ, ఇలాంటి వాటిల్లో కూడా సేమ్ అంతే. సిమిలర్లీ ట్రాన్స్ఫార్మర్స్. సో ట్రాన్స్ఫార్మర్ వైండింగ్స్లో కూడా మనకి ఏంటంటే మనకు ఈ యొక్క ఆర్ఎల్ టైపే ఉంటుంది అన్నమాట. ఓకేనా? పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా సబ్స్టేషన్స్లో, అవి కానీ, అదేవిధంగా మొబైల్ ఛార్జెస్ ఉంటాయి కదా, సో ఇవి కానీ. సో ఇలాంటి వాటి అన్నింటిలో మనకి ఏంటంటే ఆర్ఎల్ లోడ్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సేమ్ దాంతో పాటుగా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అంటారు, అంటే ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అంటారు కదా. ఆ ఇండస్ట్రియల్ డ్రైవ్స్లో కూడా మనం ఏం చేస్తారంటే ఒక డీసీ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి రోలింగ్ మిల్స్లో కానీ, క్రేన్స్ కానీ, హాయిస్ట్ డ్రైవ్స్ కానీ, సో ఇలాంటి వాటికి ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క మోటార్ లోడ్ ఏదైతే ఉందో ఆ మోటార్ లోడ్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఆర్ఎల్ లోడ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్స్. ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్స్లో మనం తీసుకునే కాయిల్ ప్లస్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ లోడ్ లాగా యాక్ట్ అవుతుంది అన్నమాట. అంటే మ్యాగ్నెటిక్ లిఫ్టింగ్ క్రేన్స్ అంటుంటారు. ఆ యొక్క మ్యాగ్నెటిక్ లిఫ్టింగ్ క్రేన్స్ కానీ, అదేవిధంగా రిలేస్ కానీ, సోలనాయిడ్స్ కానీ, సో ఇలాంటివన్నిటిలో మనం ఏం చెప్పొచ్చు అంటే మనకు ఆర్ఎల్ లోడ్గానే తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ యొక్క ఆర్ఎల్ లోడ్కి ఎగ్జాంపుల్స్ ఏవే చెప్పొచ్చు అంటే మనము, సో మనం తీసుకునే ఎలక్ట్రిక్ మోటార్స్, నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్. అంటే ట్రాన్స్ఫార్మర్స్ అంటే అట్లా అర్థం చేసుకోకూడదు మీరు. సో ట్రాన్స్ఫార్మర్స్ అంటే మనం పవర్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేస్తాం కదా, ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ సబ్స్టేషన్స్ ఉంటాయి కదా. సో అందులో వైండింగ్లో తీసుకునే మనం ఏదైతే వైండింగ్ ప్రొవైడ్ చేస్తామో ఆ వైండింగ్లో సంథింగ్ రెసిస్టెన్స్ ఉంటుంది, సమ్ ఇండక్టెన్స్ ఉంటుంది. ఆ రెండింటికి కలిపి నేను ఆర్ఎల్ లోడ్గా చెప్తున్నది. అదేవిధంగా మొబైల్ ఛార్జెస్ ఇట్లాంటివి అన్నమాట. ఓకేనా? సో అట్లా. సో దాంతో పాటుగా ఇండస్ట్రియల్ డ్రైవ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మనం ఏం చెప్తాం అంటే ఆర్ఎల్ లోడ్గా తీసుకోవచ్చు. అంటే ఆర్ఎల్ లోడ్ ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఆఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ విత్ ఆర్ఎల్ లోడ్ అన్నప్పుడు, సో ఇక్కడ మనం ఇచ్చే సప్లై ఏంటంటే సైనసాయిడల్ సప్లై అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం థైరిస్ట్ అనేది యూస్ చేసుకున్నాం, అంటే ఎస్సీఆర్, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అనేది యూస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం తీసుకున్న లోడ్ వచ్చేసరికి రెసిస్టివ్ లోడ్ యాజ్ వెల్ యాజ్ ఇండక్టివ్ లోడ్. సో మనకు అక్రాస్ లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ వచ్చేసరికి అవుట్పుట్ వోల్టేజ్ V0. సో ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ మనం ఏమంటామంటే ఇక్కడ లోడ్ అంటాం. దీన్ని ఏమంటామంటాము? లోడ్ అంటాం. ఓకే. సో ఇది ఇక్కడ కరెంట్ అనేది ఏది లోడ్లో పాస్ అయ్యే కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్గా తీసుకున్నాం, అదేవిధంగా ఇది లీవ్ అవుతుంది కాబట్టి ఇది నెగిటివ్గా తీసుకున్నాం. సో ఇది సప్లై వోల్టేజ్. సో ఇక్కడ ఇచ్చే సప్లై వోల్టేజ్ ఏంటి అంటే మనకు సైనసాయిడల్ అంటే ఏసీ సప్లై చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఏంటంటే నాకు ఎస్సీఆర్ అంటే ఇక్కడ మనం తీసుకున్న రెసిస్టెన్స్ కానీ, ఇండక్టర్ కానీ, సో ఈ రెండింటి మనం ఎలా కనెక్ట్ చేసుకున్నాం అంటే సిరీస్లో కనెక్ట్ చేసుకున్నాం. సో ఆ లోడ్ దేన్ని కనెక్ట్ చేసాము? ఎస్సీఆర్కి. ఆ లోడ్ కూడా సిరీస్లోనే కనెక్ట్ చేసుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క ఆర్ఎల్ లోడ్కి మనకు
ఎట్లా ఆపరేట్ అవుతుంది అంటే పాజిటివ్ ఆఫ్ సైకిల్ అంటే డ్యూరింగ్ ఆన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అంటే ఫార్వర్డ్ కండక్షన్ అన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, రివర్స్ కండక్షన్ అన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేస్ 1 చూద్దాం. సో కేస్ 1 అన్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఎస్సీఆర్ అనేది ఆన్ అవుతుందో సో ఎస్సీఆర్ ఆన్ అయినప్పుడు నాకేమవుతుంది, ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది, అంటే ఫార్వర్డ్ బయాస్లో ఆన్ అవుతుంది. సో ఫార్వర్డ్ కండక్షన్, ఈ యొక్క ఫార్వర్డ్ కండక్షన్ అయినప్పుడు ఎస్సీఆర్ ఆన్ అయినప్పుడు నాకేమవుతుంది అంటే అది ఈ యొక్క మనం తీసుకున్న థైరిస్ట్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో షార్ట్ సర్క్యూట్ అయిందంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే మనం ఎస్సీఆర్ తీసుకున్నామో ఆ యొక్క ఎస్సీఆర్ దగ్గర దాని అక్రాస్ ఉండే వోల్టేజ్ మనకు థైరిస్టర్ వోల్టేజ్ V సఫిక్స్ T. సో ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అయిందో ఆ యొక్క థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు 0 వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే అది నాకు 0 అయిందో అప్పుడు నాకు సర్క్యూట్ ఏమైపోతుందంటే మనం ఇచ్చే సైనూసాయిడల్ సప్లై వోల్టేజ్ Vs అండ్ ఇక్కడ వచ్చేసరికి షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఏంటిది V సఫిక్స్ T. అదేవిధంగా మనం తీసుకున్న లోడ్ RL లోడ్, కాబట్టి RL లోడ్, ఇది రెసిస్టర్, ఇది ఇండక్టర్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I0, అక్రాస్ లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ V0, ఇది లోడ్ వోల్టేజ్. సో ఈ విధంగా లూప్లో మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. ఇదేమో సప్లై వోల్టేజ్, ఈ లూప్లో మనకు కరెంట్ అనేది ఈ విధంగా పాస్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా పాస్ అవుతుంది. ఈ లూప్కి ఇప్పుడు నేను KVL అప్లై చేసుకున్నప్పుడు నాకేమొస్తుంది అంటే, సో ఇక్కడ చూడండి, దీన్ని KVL అప్లై చేసుకున్నప్పుడు జనరల్గా ఫస్ట్ కరెంట్ అనేది సప్లై వోల్టేజ్ దగ్గర నుంచి తీసుకుంటాం. సో KVL అప్లై చేయనప్పుడు -Vs ప్లస్ ఇక్కడ VT అనేది యాక్చువల్గా తీసుకోవాలి, బట్ ఇక్కడ నాకు VT వోల్టేజ్ 0 ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ V0, సో V0 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే ఎస్సీఆర్ అనేది ఆన్ అవుతుందో సప్లై వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు ద లోడ్ వోల్టేజ్ అవుతుంది. సప్లై వోల్టేజ్ మస్ట్ బి ఈక్వల్ టు ది లోడ్ వోల్టేజ్ అవుతుంది, అంటే V0 అనేది అవుతుంది. ఓకేనా, సో ఇది. సో దీంతో పాటుగా ఇంకోటి చూడండి, ఇక్కడ అక్రాస్ లోడ్ దగ్గర చూడండి. సో అక్రాస్ లోడ్ దగ్గర ఇది రెసిస్టర్, ఇది ఇండక్టర్. అక్రాస్ లోడ్ దగ్గర రెసిస్టర్, ఇండక్టర్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I0, అదే సేమ్ కరెంట్ ఇందులో కూడా పాస్ అవుతుంది, ఎందుకని రెండు సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి. సో ఇక్కడ ఈ టోటల్ వోల్టేజ్ ఏంటంటే మనకు అవుట్పుట్ లోడ్ వోల్టేజ్ V0, టోటల్ వోల్టేజ్ లోడ్ వోల్టేజ్ ఏంటంటే V0. సో ఇది అయితే ఇక్కడ ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ I0 వల్ల ఇక్కడ నాకు డెవలప్ అయ్యే వోల్టేజ్ ఏంటంటే V సఫిక్స్ L. సో ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. ఓకేనా, సో ఈ విధంగా కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ ఎస్సీఆర్ అనేది ఎప్పుడైతే రివర్స్ బయాస్ అవుతుందో, అంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ ఉంది కదా, ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క థైరిస్టర్కి ఇక్కడ ఇది ఎప్పుడైతే రివర్స్ బయాస్ అవుతుందో, రివర్స్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ వోల్టేజ్ నేను అప్లై చేసినప్పుడు అక్కడ అది రివర్స్ బయాసింగ్ అవుతుంది కదా, ఆ రివర్స్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఇందులో కరెంట్ అనేది పాస్ అవ్వదు, కానీ ఇక్కడ ఇండక్టర్లో సమ్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఇండక్టర్ తీసుకుంటున్నామో ఆ ఇండక్టర్లో కరెంట్ అనేది పాస్ అయినప్పుడు అక్కడ నాకు వోల్టేజ్ అనేది డెవలప్ అయింది. ఈ వోల్టేజ్ డెవలప్ అయినప్పుడు ఈవెన్ దో మనకి ఇక్కడ ఎస్సీఆర్ అనేది అంటే నేను ఇచ్చే ఇక్కడ ఉంది కదమ్మా సప్లై వోల్టేజ్ ఇస్తాం కదా, సో పాజిటివ్ సప్లై వోల్టేజ్, నెగిటివ్ సప్లై వోల్టేజ్ అంటాం కదా, ఇది కదా. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్లో థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ 0. సో పాజిటివ్ ఆఫ్ సైకిల్లో థైరిస్టర్ అనేది ఆన్ అవుతుంది కాబట్టి వీటి దగ్గర ఉండే 0. సో ఇది ఓకే. నేనేమంటానంటే నెగిటివ్ ఆఫ్ సైకిల్. సో ఈ యొక్క నెగిటివ్ ఆఫ్ సైకిల్కి వచ్చేసరికి ఇక్కడ ఎస్సీఆర్ అనేది సమ్ పీరియడ్ వరకు ఆన్ పొజిషన్లోనే ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏమైపోవాలా, నెగిటివ్ సప్లై ఇచ్చినప్పుడు వెంటనే ఇది ఆఫ్ అయిపోవాలా, బట్ థైరిస్ట్ అనేది కొంత టైం పీరియడ్ వరకు ఇది ఆన్లోనే ఉంటుంది. ఎందుకు ఆన్లో ఉంటుంది అనేదాన్ని చెప్తున్నా. సో ఎందుకు ఆన్లో ఉంటుంది అంటే ఇండక్టర్ అనేది ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్, అంటే ఇండక్టర్ అనేది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో దీని యొక్క ప్రాపర్టీ ఏంటంటే సో ఇట్ డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ కరెంట్స్. సో ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, సో ఇండక్టర్ యొక్క ప్రాపర్టీ అది.
కాబట్టి ఇందులో కరెంట్ అనేది పాస్ అవుతుంది, దానివల్ల నాకు ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వోల్టేజ్ వచ్చేసరికి V సఫిక్స్ L. సో ఇక్కడ ఈ యొక్క వోల్టేజ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే నాకు ఇక్కడ రివర్స్ బయాస్ అవుతుందో, అంటే ఏమని నెగిటివ్ హాఫ్ సైకిల్కి వస్తుందో, అప్పుడు థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది నెగిటివ్ వోల్టేజ్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క ఇండక్టర్ దగ్గర, సో ఇండక్టర్ దగ్గరకు వచ్చేసరికి కరెంట్ అనేది అందులో పాస్ అయ్యే కరెంట్ I0 వాల్యూ చేంజ్ అవ్వదు. బట్ మనకి ఏదైతే లోడ్ దగ్గర వోల్టేజ్ ఉందో, ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ ఉందో, ఆ వోల్టేజ్ అనేది స్టోరేజ్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే నాకు సప్లై ఇస్తుంది అన్నమాట సర్క్యూట్కి. అంటే వోల్టేజ్ పొలారిటీస్ అనేది చేంజ్ అవుతాయి. ఇదేమో ఫార్వర్డ్ బయాస్లో ఉండేది. సో ఇది ఇంపార్టెంట్ కీ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫార్వర్డ్ బయాస్లో ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ I0, దాని దగ్గర ఉండే వోల్టేజ్ VL. అదేవిధంగా సో రివర్స్ బయాస్, సో రివర్స్ బయాస్ కండిషన్లో నెగిటివ్ సైకిల్లో, సో రివర్స్ బయాస్ కండిషన్లో ఈ యొక్క నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఇండక్టర్ దగ్గర జరిగే ప్రాసెస్ ఇది. అంటే ఏమవుతోంది ఇక్కడ అంటే దాంట్లో కరెంట్ డైరెక్షన్ మారట్లేదు, దాని దగ్గర ఉండే సప్లై వోల్టేజ్ అంటే ఎనర్జీ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ మాత్రం రివర్స్ అవుతా ఉంది. సో దానివల్ల నాకు ఏమైపోతుందంటే కొంత టైం పీరియడ్ వరకు ఈ యొక్క ఇండక్టర్లో ఉండే ఎనర్జీ వల్ల ఈ యొక్క SCR అనేది ఆన్ పొజిషన్లోనే ఉంటుంది. ఓకేనా, ఆన్ పొజిషన్లోనే ఉంటుంది. సో అప్ టు సమ్ టైం పీరియడ్ వరకు. ఎందుకు అప్ టు సమ్ టైం పీరియడ్ వరకు అంటే ఇక్కడ సో ఎనర్జీలో ఇండక్టర్లో ఉండే ఎనర్జీ అనేది కంప్లీట్గా జీరో అయ్యేంత వరకు మనకి ఏంటంటే ఆన్ పొజిషన్లో ఉంటుంది అన్నమాట. ఎందుకు, లాచింగ్ కరెంట్ కంటే మనకి ఇచ్చే సప్లై టెర్మినల్ వోల్టేజ్ అనేది తక్కువ ఉంటేనే SCR అనేది ఆఫ్ అవుతుంది. సో లాచింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు SCR అనేది ఆఫ్ పొజిషన్ అవ్వదు, ఆన్లోనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వల్ల ఆ కరెంట్ అనేది లాచింగ్ కరెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నాకు థైరిస్టర్ అనేది ఆన్ అవుతుంది అప్ టు ఎంత వరకు, సమ్ టైం పీరియడ్ వరకు. సో ఆ సమ్ టైం పీరియడ్ని మనం ఏమనుకుంటామంటే ఇందులో ఎక్స్టెన్షన్ యాంగిల్ బీటా అనుకుంటాం. ఓకేనా, సమ్ పీరియడ్ బీటా అని పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, సో ఇది సో ఎప్పుడైతే ఈ లాచింగ్ కరెంట్ కంటే మనకు ఇండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ అనేది జీరో అంటే దానికంటే తగ్గిపోతుందో అప్పుడు SCR అనేది ఏమవుతుందంటే బ్లాకింగ్ స్టేట్కి వెళ్ళిపోద్ది. అంటే రివర్స్ అంటే మనం ఏదైతే నెగిటివ్ సప్లై వోల్టేజ్ ఇస్తామో అప్పుడు ఆ వోల్టేజ్ అనేది బ్లాక్ చేసే క్యాపబిలిటీకి వెళ్ళిపోతుంది, అంటే బ్లాకింగ్ చేస్తుంది అన్నమాట. అంటే లోడ్ దగ్గర వోల్టేజ్ అనేది ఎలాంటి వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా, సో ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. సో ఇది క్లియర్ అందరికీ? ఏమన్నా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సో దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే మనం దానికి సంబంధించి వేవ్ ఫామ్స్ అనేది చూద్దాం. సో వేవ్ ఫామ్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో అవుట్పుట్ వేవ్ ఫామ్స్. అవుట్పుట్ వేవ్ ఫామ్స్. సో ఫస్ట్ మనకు సప్లై టెర్మినల్ వోల్టేజ్ తీసుకుంటాం. సో దాని బేసెస్ కి రిమైనింగ్ అన్ని తీసుకుంటాం. సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్, ఇది సప్లై వోల్టేజ్ 0, 5, 2π, 3π, 4π, 5π, 6π, 7π, అదేవిధంగా ఇది 8, అట్లా సంథింగ్ వెళ్తూనే ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఇక్కడ మనం ఏం చేస్తాము, సంథింగ్ ఒక దగ్గర ఏం చేస్తామంటే ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో ఆ ఫైరింగ్ యాంగిల్ డయాగ్రామ్ నేను డ్రా చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చూసాం ఆర్ రోడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కాబట్టి నేను ఏమనుకుంటానంటే సంథింగ్ ఫైరింగ్ యాంగిల్ అంటే అప్ టు ఈ పాయింట్ వరకు అనుకున్నాం, జస్ట్ అస్యూమ్ చేసుకున్నాం అంతే. సో ఇది ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ నాకు చూడండి ఒక్కొక్క దానికి మనం వేవ్ ఫామ్ చూద్దాం.
సో ఇక్కడ చూడండి, అక్రాస్ అవుట్పుట్ వోల్టేజ్ చూద్దాం ఫస్ట్. అక్రాస్ అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ అప్ టు ఈ పొజిషన్ ఉంది కదా, సో అక్కడ అప్ టు ఈ పాయింట్ వరకు ఫైరింగ్ యాంగిల్ అనేది మనం ఇస్తాం కాబట్టి ఆల్ఫా వాల్యూ, సో ఆ యొక్క వాల్యూ వరకు థైరిస్ట్ అనేది ఆన్ అవ్వదు. సో ఎప్పుడైతే నేను ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తామో, గేట్ పల్స్ అనేది ఇస్తామో థైరిస్టర్కి, అప్పుడు నాకేమవుతుంది, ఎస్ఏ అనేది ఆన్ అవుతుంది. ఎప్పుడైతే ఆన్ అవుతుందో అప్పుడు నాకేమవుతుంది, సప్లై వోల్టేజ్ అనేది మస్ట్ బి ఈక్వల్ టు లోడ్ వోల్టేజ్ అవుతుంది. సో సప్లై వోల్టేజ్ మస్ట్ బి లోడ్ వోల్టేజ్ కాబట్టి సప్లై వోల్టేజ్ సేమ్ అదే విధంగా నాకు వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ నాకేమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఈవెన్ దో రివర్స్ బయాస్ అయినా కానీ ఇక్కడ నాకు సమ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఈవెన్ దో రివర్స్ బయాస్ అయినా కానీ సమ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఏం వోల్టేజ్, ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్. ఓకేనా, ఇండక్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది నాకు. సో కాబట్టి ఆ వాల్యూ అనేది ఎలా ఉంది, ఇక్కడ నాకు నెగిటివ్ వోల్టేజ్. సో ఇక్కడ నేను రాశాను చూడండి, నెగిటివ్ వోల్టేజ్. సో ఇది, సో కాబట్టి ఇక్కడ నాకు నెగిటివ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది ఈ వాల్యూ కాబట్టి మనకి ఏంటంటే అదే ఇక్కడ మనం ఇండికేట్ చేసుకుంటున్నాం. సో ఆ నెగిటివ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అప్ టు ఎంత వరకు అంటే సమ్ టైం పీరియడ్ వరకు మాత్రమే. సో ఆఫ్టర్ సమ్ టైం ఏమైపోద్ది అంటే ఆ వోల్టేజ్ అనేది జీరో అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైం ఆ ఇండక్టర్లో ఎనర్జీ మొత్తం జీరో అయిపోద్ది కాబట్టి అక్కడ లోడ్ వల్ల జీరో అవుతుంది. సో మళ్ళీ అగైన్ నాకేమవుతుంది, ఎస్సీఆర్ అనేది ఆఫ్ అయిపోతుంది కాబట్టి నాకేమవుతుంది అంటే మళ్ళీ జీరో అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇది వన్ సైకిల్ అయిపోయింది, వన్ కంప్లీట్ సైకిల్ అయిపోయింది. నెక్స్ట్ రెండో సైకిల్ సేమ్ ఇదే విధంగా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ సైకిల్ ఏ విధంగా అయితే వచ్చిందో నాకు సేమ్ సెకండ్ సైకిల్లో కూడా నాకు ఇదే విధంగా రిపీట్ అవుతా వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా నాకు ఏమవుతుంది అంటే ఇది, సో ఆ ఫైరింగ్ యాంగిల్ దగ్గర ఆన్ అవుతుంది, సేమ్ సప్లై వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఈవెన్ మళ్ళీ సమ్ వాల్యూ వరకు నెగిటివ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అట్లా నాకేమవుతుందంటే ఇదే సైకిల్ అని రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది నాకేంటి అవుట్పుట్ లోడ్ వోల్టేజ్. ఈ ఎందుకు ఈ నెగిటివ్ పల్స్ వస్తుందంటే డ్యూ టు ఇండక్టర్ వల్ల. సో ఇండక్టర్ అనేది ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్, ఇట్ డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ సప్లై వోల్టేజ్ కాబట్టి, సప్లై కరెంట్ కాబట్టి ఇక్కడ నాకు ఈ విధంగా ఫామ్ అవుతుంది అనమాట. ఇదే నాకేంటి అవుట్పుట్ వోల్టేజ్ V0. అయితే ఈ ఎక్స్టెంట్ అయింది కదా, ఏది సంథింగ్ వాల్యూ వరకు ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. సో కాబట్టి దాన్ని మనం ఎలా దేంతో ఇండికేట్ చేసుకుంటాం అంటే దీన్ని బీటాతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇదేమో పై అన్నమాట, ఇదేమో బీటా. సో ఇక్కడ ఇదేంటంటే ఇది 2π, ఇది వచ్చేసరికి 2π, ఇది వచ్చేసరికి 2π ప్లస్ ఆల్ఫా. సో ఈ విధంగా నాకు ఏమవుతుందంటే అక్కడ మనం నోటేషన్స్ అని ఇండికేట్ చేసుకుంటాం. ఇదేంటిది సప్లై వోల్టేజ్ V0. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోడ్ కరెంట్ I0 చూద్దాం. లోడ్ కరెంట్ I0. సో ఇప్పుడు సప్లై వోల్టేజ్ ఓకే కదా, ఇప్పుడు లోడ్ కరెంట్ చూద్దాం. సో ఇక్కడ ఈ యొక్క లోడ్ కరెంట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లోడ్ కరెంట్ మనం దేన్ని ఇండికేట్ చేసుకుంటాం, I0 ఇండికేట్ చేసుకుంటాం. ఈ యొక్క I0 వాల్యూ అనేది, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ మనం ఎస్సీఆర్కి ఫైరింగ్ యాంగిల్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే నాకు ఎస్సీఆర్ ఆన్ అవుతుంది. ఎస్సీఆర్ ఆన్ అయినప్పుడు మాత్రమే నాకేమవుతుంది, అందులో కరెంట్ అనేది పాస్ అయిన అవుతుంది. ఒకవేళ ఎస్సీఆర్ అనేది ఆఫ్ అయితే మాత్రం అందులో కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఓకేనా, కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో కరెంట్ పాస్ అవ్వదు, ప్లస్ అది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇదేమో ఆల్ఫా, ఇదేమో పై, ఇదేమో బీటా ఈ పాయింట్. అదేవిధంగా ఇది 2π, ఇది 2π ప్లస్ ఆల్ఫా. సో ఇలా అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కరెంట్ అనేది ఎప్పుడైతే మనం ఫైరింగ్ యాంగిల్ ఇస్తామో అప్పుడే నాకు కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కరెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అప్పుడు ఎప్పుడు జీరో అవుతుంది మన కరెంటు అంటే ఎప్పుడైతే మనం తీసుకునే ఈ యొక్క ఇండక్టర్లో ఎనర్జీ స్టోరేజ్ అనేది కంప్లీట్గా జీరో అవుతుందో అప్పుడే నాకు I0 అనేది జీరో అవుతుంది. ఎందుకు I0 జీరో అవుతుంది, ఇక్కడ ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది మొత్తం మనకేమవుతుంది, డ్రాప్ ఆన్ అవుతా వస్తుంది. అంటే ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ వోల్టేజ్ అనేది డ్రాప్ అని అయితే వస్తుంది. సో కాబట్టి అప్పుడు నా కరెంట్ అనేది ఏమవుతుంది అంటే లోడ్ కరెంట్ అనేది
అంటే ఎస్సీఆర్లో పాస్ అయ్యే కరెంట్ అనేది ల్యాచింగ్ కరెంట్ కంటే బిలో ఉంటుంది కాబట్టి ఎస్ఆర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి నా లోడ్లో పాస్ అయ్యే కరెంట్ అనేది జీరో అవుతుంది. లోడ్లో పాస్ అయ్యే కరెంట్ జీరో అవుతుంది ఎప్పుడు ఎస్ఆర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు, అంటే ఎస్ఆర్ అనేది రివర్స్ బయాస్ అయినప్పుడు, అంటే రివర్స్ సప్లై ఇచ్చినప్పుడు. ఓకేనా? అంటే ఏంది, నా కరెంట్ అనేది ఎక్కడ దాకా ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు బీటా దాకా ఎగ్జిస్ట్ అవుతుంది. సో అప్ టు బీటా వరకు కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నా కరెంట్ అనేది ఏమవుతుంది అంటే ఇది సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇలా చేంజ్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీ ఈ పాయింట్ దాకా సో మళ్ళీ 2π ప్లస్ ఆల్ఫా నుంచి మళ్ళీ కరెంట్ అనేది గ్రాఫ్ అని అయ్యి ఇలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక్క నిమిషం, అది అట్లా రాదు స్పైక్ లాగా. సో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇలా డిక్రీజ్ అవుతుంది. సో అదేవిధంగా ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నాకు ఏమవుతుందంటే కరెంట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకేనా? ఇది నాకేమవుతుంది, లోడ్ కరెంట్ అవుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు థైరిస్టర్ వోల్టేజ్ చూద్దాం. సో థైరిస్టర్ దగ్గర ఏ విధంగా ఉంటుంది వోల్టేజ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి థైరిస్టర్ దగ్గర. సో ఇదేంటంటే అక్రాస్ థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ V∗T. ఇక్కడ థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ అంటే అప్ టు ఫైరింగ్ యాంగిల్ వరకు థైరిస్టర్ అనేది ఏమవుతుంది, ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. సో ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నాకు ఏదైతే సప్లై వోల్టేజ్ ఇస్తామో అదే సప్లై వోల్టేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే నాకు మనం తీసుకునే థైరిస్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సప్లై వోల్టేజ్ అనేది అక్రాస్ థైరిస్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి వేవ్ ఫార్మ్స్ కరెక్ట్గా మీకు అర్థమైనాయి అంటే సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయగలుగుతారు. అంటే I0 కరెంట్ అనేది ఎప్పుడు జీరో అవుతుంది, అదేవిధంగా థైరిస్టర్ దగ్గర వోల్టేజ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎప్పుడు జీరో అవుతుంది, సో దీని బేసెస్ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఏమవుతుంది, సో ఎక్స్టెన్షన్ యాంగిల్ అంటే ఏంటి, ఫైరింగ్ యాంగిల్ అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ మీకు అర్థమవుతాయి. సరే ఇక్కడ చూడండి, సో ఇక్కడ అప్ టు ఆల్ఫా వరకు థైరిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్లో ఉంటుంది కాబట్టి మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ అనేది థైరిస్టర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి నాకేమవుతుంది, పాజిటివ్ సైకిల్ కాబట్టి పాజిటివ్ సప్లై అనేది పాజిటివ్ స్పైక్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ యొక్క బీటా ఏది ఎక్స్టెన్షన్ యాంగిల్ బీటా అంటే అప్ టు బీటా వరకు ఏముంటుంది మనకు థైరిస్టర్ అనేది ఆన్ పొజిషన్లో ఉంటుంది. అంటే థైరిస్టర్ దగ్గర ఉండే ల్యాచింగ్ కరెంట్ అనేది ల్యాచింగ్ కరెంట్ కంటే తక్కువ ఉంటుంది అన్నమాట, ఎక్కువ ఉంటుంది ఏది లోడ్ కరెంట్ అనేది. కాబట్టి నాకేమవుతుంది, ఎస్సీ ఆన్ పొజిషన్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే వన్స్ బీటా క్రాస్ అయిన తర్వాత నాకేమవుతుంది అంటే ఈ యొక్క ఎస్సీ అనేది ఆఫ్ అవుతుంది. సో ఆఫ్ అయినప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే నెగిటివ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ నెగిటివ్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే ఈ నెగిటివ్ సప్లై వోల్టేజ్ ఏదైతే ఉందో అది. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, నెగిటివ్ వోల్టేజ్ వచ్చింది. నెక్స్ట్ అప్ టు 2π ప్లస్ ఆల్ఫా అంటే మళ్ళీ 2π అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కదా సైకిల్ అనేది. సో కాబట్టి అక్కడ మళ్ళీ అగైన్ ఆల్ఫా అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆల్ఫా వరకు మళ్ళీ ఏమవుతుంది, నెగిటివ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ విధంగా నాకేమవుతుంది అంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా నాకేమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సైకిల్కి ఈ విధంగా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే ఓన్లీ అప్ టు 2π వరకు తీసుకున్నాను. సో నెక్స్ట్ సిమిలర్లీ సో ఇక్కడ కూడా నాకేమవుతుందంటే ఇక్కడ నెక్స్ట్ 2π నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి అప్ టు బీటా. సో నెక్స్ట్ సైకిల్లో ఉన్న బీటా తర్వాత నాకేమవుతుందంటే ఇక్కడ నెగిటివ్ స్పైక్ వస్తుంది. సో నెగిటివ్ స్పైక్ వచ్చి మళ్ళీ నాకేమవుతుంది, ఇలా ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా చేంజ్ అవుతా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
వన్స్ బీటా క్రాస్ అయిన తర్వాత మాత్రమే నాకు ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. వన్స్ బీటా క్రాస్ అయిన మాత్రమే నెగిటివ్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్ టు ఆల్ఫా దగ్గర ఏమవుతుందంటే నాకు ఈ యొక్క స్పైక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఎక్కడ థైరిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్. అయితే ఇక్కడ ఈ వోల్టేజ్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే మనం నెగిటివ్ వోల్టేజ్ అంటారు. సో మైనస్ విఎం అంటారు, దీన్ని మైనస్ విఎం అంటారు. సో ఇదేంటిది అంటే ఇక్కడ ఉండేది. సో ఇక్కడ చూడండి, ఏదేది పై ఏది బీటా అనేది చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే పై అన్నప్పుడు ఎక్కడ దాకా వస్తుంది అంటే నాకు ఇక్కడ దాకా వస్తుంది, ఇది పై. అదేవిధంగా ఇదేంటంటే బీటా, ఇది 0, ఇది ఆల్ఫా. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇది మైనస్ విఎం, ఇది మైనస్ విఎం, ఇది మైనస్ నెగిటివ్ వోల్టేజ్ విఎం. సో ఓకేనా. సో ఇది. సో ఇక్కడ దీని వోల్టేజ్ ఏమంటామంటే మనము ఈ యొక్క పీక్ని, ఏది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న వోల్టేజ్ని, ఈ పీక్ని ఏమంటామంటే మనము విఎం సైన్ బీటా అంటారు. సో సైన్సాయిడల్ వోల్టేజ్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్టెన్షన్ యాంగిల్ బీటా ఉంది కాబట్టి దాన్ని విఎం సైన్ బీటా అంటారు. ఓకేనా. ఇది థైరిస్టర్ వోల్టేజ్, లోడ్లో పాస్ అయ్యే కరెంట్ I0, ఇది సప్లై వోల్టేజ్, లోడ్ వోల్టేజ్ V0. క్లియర్ మై వేవ్ ఫార్మ్స్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ ఏంటంటే థైరిస్టర్ రివర్స్ బయాస్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ, సో థైరిస్టర్ రివర్స్ బయాస్ అయ్యేది బీటా నుంచి 2π వరకు. సో ఇది క్లియర్ కదా మనకి, మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది యాక్చువల్గా పై తర్వాత క్లోజ్ అయిపోవాలి, అంటే పై తర్వాత 0 అవ్వాలి. కానీ ఇండక్టర్లో ఉండే ఎనర్జీ వల్ల అప్ టు కొంత సమ్ టైం పీరియడ్ వరకు వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎస్సీ అనేది ఆన్ పొజిషన్లో ఉంటుంది. సో వన్స్ ఇండక్టర్లో ఉన్న ఎనర్జీ మొత్తం 0 అయిపోయినప్పుడు ఆ వోల్టేజ్ అనేది ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే ఏమని, థైరిస్టర్ అనేది ఆఫ్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ సర్క్యూట్ టర్న్ ఆఫ్ అంటే థైరిస్టర్ రివర్స్ బయాస్ ఎప్పుడు అవుతుందంటే నాకు బీటా నుంచి 2π వరకు. యాక్చువల్గా నాకు రివర్స్ బయాస్ ఎక్కడి నుంచి అంటే పై నుంచి 2π వరకు అవుతుంది రివర్స్ బయాస్ అనేది. కానీ ఈ యొక్క ఇండక్టర్లో ఉండే ఎనర్జీ వల్ల మనకి ఏమవుతుంది, థైరిస్టర్ అనేది అప్ టు బీటా వరకు అది ఏమవుతుంది, ఆన్ పొజిషన్లో ఉంటుంది. సో ఆన్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఈవెన్ దో రివర్స్ బయాస్ కండిషన్ అయినా కానీ మనకేమవుతుంది, థైరిస్టర్ అనేది ఆన్ పొజిషన్లో ఉంది సంథింగ్ పీరియడ్ వరకు, అది బీటా వరకు. సో కాబట్టి ఈ సర్క్యూట్ రివర్స్ బయాస్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సో బీటా నుంచి 2π వరకు తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ది సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అనేది ఏమైతే చూద్దాం. సో ద సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం. సో సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఈజ్ ఈక్వల్ టు, సో సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైంని యాక్చువల్గా టీ సఫిక్స్ తో ఇండికేట్ చేసుకుంటాం. సో దీన్ని ఎలా చెప్తామంటే మనము ఇక్కడ బీటా టు 2π అన్నాం కదా, సో దీని నుంచి అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్గా తీసుకుంటాం. అంటే ఎట్లా 2π మైనస్ బీటాగా తీసుకుంటాం. సో డివైడెడ్ బై డబల్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో సో అదే అన్నమాట. సో దీన్ని నేను ఇలా తీసుకున్నాను అంతే, ఇంకేం లేదు. ఓకేనా. సో సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటే 2π మైనస్ బీటా బై డబల్. సో ఇది. సో ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ. డబ్ల్యూని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే మనం 2πfగా చెప్తాం, 2πfగా చెప్తాం అన్నమాట. ఇదేంటి, నాకు సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఏంటంటే యావరేజ్ లోడ్ వోల్టేజ్. యావరేజ్ లోడ్ వోల్టేజ్. ఈ యొక్క యావరేజ్ లోడ్ వోల్టేజ్ అన్నప్పుడు దీన్ని ఎలా కనుక్కుంటాం, యావరేజ్ లోడ్ వోల్టేజ్. సో యాక్చువల్గా యావరేజ్ లోడ్ వోల్టేజ్ అంటే ఏంటి, దేని బేసిస్ని చెప్తామంటే మనము ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ బేసిస్ని తీసుకుంటాం. ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్ అనేది మనం తీసుకునే ఒక కంప్లీట్ సైకిల్లో నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫామ్ అయింది. చూడండి ఇక్కడ మనకు అవుట్పుట్ వోల్టేజ్ అన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫామ్ అయింది ఇక్కడ, సో ఆల్ఫా నుంచి ఇదంతా సో అప్ టు బీటా వరకు, అంతేనా. ఆల్ఫా నుంచి బీటా వరకు ఎగ్జిస్ట్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఈ 1/2π కంప్లీట్ టైం పీరియడ్లో మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం, ఆల్ఫా టు బీటాగా తీసుకుంటాం. సో ఆల్ఫా టు బీటా. సో ఇక్కడ ఏం సైన్, మనం ఇచ్చిన సప్లై వోల్టేజ్ ఏంటి, సైనూసాయిడల్ వోల్టేజ్ కాబట్టి విఎం సైన్ ఒమేగా టీ ఇంటూ డి ఒమేగా టీ. సో ఇదన్నమాట. సో కాబట్టి ఈ యొక్క యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇది ఏమవుతుంది అంటే నాకు, సో దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసి మొత్తం చేసినట్లయితే సో మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ, సో విఎం బై 2π ఇంటూ సో కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా వస్తుంది.
కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా వస్తుంది. సో మీరు ఈ వర్కౌట్ చేసుకోండి అంటే ఇంటిగ్రేషన్ అప్లై చేశారంటే మీకు వచ్చే రిజల్ట్ అంటే ఏంటంటే యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు Vm/2 కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా వస్తుంది. దీని నుంచి యావరేజ్ లోడ్ కరెంట్ సో ఈ యావరేజ్ లోడ్ కరెంట్ ఏమవుతుంది అంటే నాకు ఇక్కడ సో దీన్ని మనం I0 ఇండికేట్ చేసుకుంటాం. ఈ యావరేజ్ లోడ్ కరెంట్ అన్నప్పుడు ఇక్కడ నాకేమొస్తుంది సో ఇక్కడ చూడండి Vm/R అవుతుంది. యాక్చువల్గా Vm/R అవుతుంది. సో Vm/R అన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ నాకు V0/R V0/R అవుతుంది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఇక్కడ నాకు V0 వాల్యూ కనుక్కున్నాం. సో కాబట్టి నాకేమవుతుంది అంటే ఇక్కడ సో Vm/2π ఇంటూ R సో ఇదేమవుతుంది అంటే కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇండక్టర్లో ఉండే ఎగ్జిస్ట్ అవ్వదు, ఎందుకంటే ఇండక్టర్ డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్ కరెంట్స్ కాబట్టి అక్కడ నాకు మనం దాన్ని ఆ ఇండక్టర్ టర్మినల్ తీసుకోవట్లేదు. ఈ యొక్క యావరేజ్ వాల్యూ తీసుకున్నప్పుడు నేను చెప్పేది ఓకే. ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకున్నప్పుడు మాత్రం అది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం యావరేజ్ వాల్యూ ఆఫ్ లోడ్ కరెంట్ చూసాం, యావరేజ్ వాల్యూ ఆఫ్ లోడ్ వోల్టేజ్ చూసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆర్ఎంఎస్ వాల్యూ చూస్తాం. సో ఏం చూస్తామంటే ఆర్ఎంఎస్ లోడ్ వోల్టేజ్, సో ఇంతకుముందు యావరేజ్ ఏ విధంగా అనుకున్నామో సేమ్ ఆర్ఎంఎస్ లోడ్ వోల్టేజ్ కూడా అంతే. అంటే మనం తీసుకునే కంప్లీట్ సైకిల్లో నాకు వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అప్పేర్ అయింది. సో దానికి మనం ఏం చేస్తాం, దీన్ని అప్లై చేస్తాం. సో V0R ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ ఆల్ఫా టు బీటా. ఇక్కడ మనం ఇచ్చిన సప్లై వోల్టేజ్ కాబట్టి సో Vm sin ωt. సో ఇది ఆర్ఎంఎస్ వాల్యూ కాబట్టి హోల్ స్క్వేర్ ఇంటూ dωt. సో ఇక్కడ ఏం చేస్తాము, స్క్వేర్ రూట్ అనేది అప్లై చేస్తాం. సో V0R ఈక్వల్ టు 1/2π స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2π ఆల్ఫా టు బీటా Vm sin ωt హోల్ స్క్వేర్. సో అంటే ఈ యొక్క V0R ఈక్వల్ టు ఇదేమవుతుంది ఇక్కడ సో 1/2π ఇంటిగ్రల్ ఆల్ఫా టు బీటా సో Vm స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ ωt ఇంటూ dωt అవుతుంది. సో ఇది అయితే దీన్ని మనం ఇంటిగ్రేషన్ అప్లై చేసుకుంటే మనకు వచ్చే ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ నాకు సో Vm/2√π సో బీటా మైనస్ ఆల్ఫా ప్లస్ మైనస్ 1/2 sin 2 బీటా మైనస్ sin 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2 వస్తుంది. హోల్ పవర్ 1/2. సో Vm/2√π బీటా మైనస్ ఆల్ఫా మైనస్ 1/2 sin 2 బీటా మైనస్ sin 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2. సో ఇదే నాకేమవుతుంది ఆర్ఎంఎస్ వాల్యూ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంకోటి ఏం కనుక్కోవాలంటే మనము నెక్స్ట్ దీంతో పాటుగా మనకి ఇంకోటి కావాల్సింది ఏంటంటే ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ కావాలి. సో ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఈ యొక్క ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అన్నప్పుడు దీన్ని ఎలా తీసుకుంటాం, ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్. సో ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే నాకు పవర్ డెలివర్డ్ టు లోడ్ బై ఇన్పుట్ వోల్ట్ ఆంపియర్ని మనం ఏమంటాం అంటే ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో పవర్ డెలివర్ టు లోడ్ ఓవర్ ఇన్పుట్ వోల్ట్ ఆంపియర్. ఇదేమవుతుంది అంటే నాకు ఇన్పుట్ పవర్ డెలివర్ టు లోడ్ అన్నప్పుడు సో V0R ఇంటూ I0R అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ ఆర్ఎంఎస్ వాల్యూ లోడ్ కరెంట్. సో అది అదేవిధంగా ఇన్పుట్ వోల్ట్ ఆంపియర్ అన్నప్పుడు సప్లై వోల్టేజ్ ఇంటూ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్. సో ఇది అవుతుంది. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏం కావాలా, ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ కావాలి. సో ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అన్న నాకేమవుతుందంటే సో V0R ఓవర్ సప్లై వోల్టేజ్ అవుతుంది. ఎందుకని I0 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో ఆల్రెడీ మనకు V0R వాల్యూ తెలుసు, ఆర్ఎంఎస్ వోల్టేజ్ తెలుసు, అదేవిధంగా సప్లై వోల్టేజ్. సో ఆ రెండింటిని బేసిస్ మనం ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ అనేది కనుక్కోవచ్చు అన్నమాట. సో ఇది మనం తీసుకునే హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైయర్ విత్ ఆర్ఎల్ లోడ్కి సంబంధించి వేవ్ ఫార్మ్స్, ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, సో అదేవిధంగా దాని యొక్క కాన్సెప్ట్. ఇది క్లియర్ అందరికీ? ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉందా ఈ టాపిక్ నుంచి?